హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మీరు కానీ ఫస్ట్ టైం నా వీడియో చూస్తూ ఉంటే నా ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, వెళ్ళి చూసేసేయండి. సో నేనైతే యాక్సెంచర్ గురించి సిరీస్ అయితే చేస్తున్నాను అనమాట, ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు యాక్సెంచర్. సో యాక్సెంచర్లో హైరింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అండ్ ఈచ్ డే అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటున్నాను అనమాట. ఒకవేళ మీకు ఆ వీడియోస్ కావాలి అంటే నేను లింక్స్ అనే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, వెళ్ళి చూసేసేయండి. సో చాలా గ్యాప్ అయితే వచ్చేసింది అనమాట నేను వీడియో పోస్ట్ చేసి. సో చాలా డేస్ అయితే అవుతుంది. సో దేర్ ఆర్ లాట్ మెనీ థింగ్స్ గోయింగ్ ఆన్. సో చాలా అప్డేట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో దానివల్ల నేను కొంచెం వీడియోస్ మీద కాన్సన్ట్రేట్ అయితే చేయలేకపోతున్నాను. అండ్ ఆల్సో అంత క్విక్ అప్డేట్స్ కూడా రీసెంట్ టైమ్స్లో ఏవీ లేదు. సో అందువల్ల నేను కొంచెం హోల్డ్ అయితే పెట్టాను అనమాట వీడియోస్ చేయడం అయితే. మీరు ఆల్రెడీ తమిళలో చూసినట్టయితే వార్నింగ్ మెయిల్స్ అయితే వచ్చాయన్నమాట మాకు. సో ఏంటి వార్నింగ్ మెయిల్స్ ఎందుకు వచ్చాయి, ఏం జరుగుతుంది అనేది నేను వీడియోలో చెప్తానమాట. అండ్ ఆల్సో నాకు ఈ గ్యాప్లో చాలామంది నాకైతే మెయిల్స్ చేశారు రిగార్డింగ్ యాక్సెంచర్ క్వరీస్ అని. సో చాలా క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. కొన్నిటికైతే నేను ఇన్స్టెంట్గా వాళ్ళకి మెయిల్లోనే రిప్లై చేసేసాను. సో కొన్ని అడ్రస్ చేయని క్వశ్చన్స్ ఏమన్నా ఉంటాయి, సో అవి ఈ వీడియోలో చూస్తామన్నమాట. సో దిస్ వీడియో ఈస్ ఆల్ అబౌట్ వై వీ గాట్ వార్నింగ్ మెయిల్ అండ్ ఆల్సో కొన్ని క్వశ్చన్స్ అయితే అడ్రస్ చేస్తాము. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఫస్ట్ అయితే మనం వార్నింగ్ మెయిల్స్ ఎందుకు వచ్చింది అండ్ ఆ ఇన్ఫర్మేషన్ ఏముంది ఆ మెయిల్లో అనేది డిస్కస్ చేస్తాము. దెర్ ఈస్ అ గుడ్ న్యూస్ అండ్ ఆల్సో ఏ బ్యాడ్ న్యూస్. సో గుడ్ న్యూస్ ఏంటి అంటే, సో మా ప్రాజెక్ట్ వాళ్ళు ఇన్ అండ్ అవుట్ లైక్ మొత్తం స్టేట్ ఆఫ్ మిచిగన్ అనమాట మా ప్రాజెక్ట్ మొత్తం. సో దాంట్లో మాకు ఐడియా సబ్మిషన్స్ అనేది చేయాలి, ఎవ్రీ ఇయర్ జరుగుతుంది అనమాట. సో మనం సబ్మిట్ చేసిన ఐడియా వచ్చేసి ఓవరాల్ లీడర్షిప్కి అంతా వెళ్ళి, సో వాళ్ళైతే కొన్ని టాప్ 25 అలా అయితే కొన్ని ఐడియాస్ అయితే సెలెక్ట్ చేస్తారనమాట. సో ఒకవేళ ఆ ఐడియా అనేది సెలెక్ట్ అయితే, సో మనకు ఒక ప్రాపర్ మెంటార్ని ఇచ్చి మనకు ఒక లీడ్ మేనేజర్ని ప్రొవైడ్ చేసి, సో మేమంతా ఆ ఐడియా మీద వర్క్ చేస్తూ ఉంటాం అనమాట. సో అలా ఆల్మోస్ట్ లైక్ ఈ ఇయర్లో అయితే ఆల్మోస్ట్ 720 ఐడియాస్ అయితే సబ్మిట్ చేశారు ఓవరాల్ ప్రాజెక్ట్ నుంచి. సో 720 ఐడియాస్లో సో నా ఐడియా అనేది టాప్ 25 అనమాట. సో టాప్ 25లో నా ఐడియా అనేది సెలెక్ట్ అయింది. సో దానివల్ల చాలా లీడ్స్తో మీటింగ్స్ అవ్వడం కానీ, మాకు కాల్ షెడ్యూల్ చేయడం కానీ, సో చాలా వర్క్స్ అయితే జరుగుతున్నాయి అనమాట. సో ఐడియా మీద అయితే వర్క్ చేస్తున్నాము అండ్ బ్యాక్ టు బ్యాక్ మీటింగ్స్ అవి ఇవి ఉన్నాయన్నమాట. సో ఇట్ వాస్ వెరీ హెక్టిక్ అండ్ సైడ్ బై సైడ్ ప్రాజెక్ట్ కూడా చాలా ప్రొడక్షన్కి వెళ్ళాల్సినవి చాలా ఉన్నాయి. సో మేము త్వరగా డెవలప్మెంట్ టెస్టింగ్ అన్నీ కంప్లీట్ చేయాలి కాబట్టి, సో ఇట్ వాస్ రియలీ వెరీ హార్డ్ డేస్. ఇలా ఉండడం వల్ల నేనేం చేశానంటే, ఐ వాజ్ వెరీ కంఫర్టబుల్ వర్కింగ్ ఫ్రమ్ హోమ్. అంటే పీజీలో ఉన్నాను కదా, సో పీజీ నుంచి ఎక్కువ వర్క్ చేయడం స్టార్ట్ చేశాను. ఐ వాజ్ రియలీ టైర్డ్ ఆఫ్ గోయింగ్ టు ఆఫీస్. సో ఆఫీస్కి వెళ్ళకుండా ఒక వీక్ అంతా నేను వర్క్ ఫ్రమ్ హోమే చేశాను అనమాట. యాక్చువల్లీ నేను ఇంటికి వెళ్ళిపోయాను. సో ఇంటికి వెళ్ళిపోయి ఇంకా అక్కడి నుంచి వర్క్ చేస్తున్నాను. సో 1 వీక్ నేనైతే స్కిప్ చేశాను ఆఫీస్కి వెళ్ళడం. లైక్ 1 డే, అంటే 1 డే వెళ్ళాలి కదా, సో 1 డే వెళ్ళలేదు నేను. సో ఐ థాట్ ఇట్స్ నాట్ అ బిగ్ డీల్, ఏమవుతుంది ఒక్కరోజు ఒక వీక్లో వెళ్ళకపోతే లైట్ తీసుకుంటారేమో అనుకున్నాను. నెక్స్ట్ వీకే మాకు మెయిల్ వచ్చిందనమాట, లైక్ ఈ వీక్ మనం ఆఫీస్కి స్వైప్ ఇన్ చేయలేదు అని చెప్పేసి. అంటే పెద్ద వార్నింగ్ ఏం కాదు, ఇట్ ఈస్ లైక్ అ రివ్యూ మెయిల్. సో దట్ మనకి ఏం చెప్తున్నారంటే వాళ్ళు, లైక్ మన ప్రెసెన్స్ అయితే వాళ్ళు ట్రాక్ చేస్తున్నారు అనేది అంటే డైరెక్ట్గా చెప్పినట్టే ఇంకా. సో అది అనమాట ఆ మెయిల్. సో ఆ మెయిల్లో వాళ్ళు ప్రాపర్గా నేను వీక్లో ఎన్ని డేస్ వెళ్ళినాను అనేది కూడా వాళ్ళు క్రాస్ మార్క్ చేసి పంపించారు. సో అది అనమాట ఆ మెయిల్ గురించి అయితే. సో ఎవరైనా ఇంకా వెళ్ళకుండా ఎవరైనా లైట్ తీసుకునే వాళ్ళు ఉంటే, సో మీరైతే ఇంకా వెళ్ళండి, ఎందుకంటే ప్రాపర్ ప్రెజెన్స్ అనేది ట్రాక్ చేస్తున్నారు వాళ్ళు. మేబీ ఇది మనకు పర్ఫార్మెన్స్ కింద కానీ లైక్ చూపిస్తుంది ఖచ్చితంగా. ఓవరాల్ పర్ఫార్మెన్స్ ఇయర్లీ బేస్ తీసుకుంటారు కదా, సో ఆ టైంలో మనకి కొంచెం ప్రాబ్లమే అవుతుంది. సో ఇట్స్ బెటర్ మనం వీక్లీ వన్స్ మనం స్వైపింగ్ చేసి రావడం అనేది. సో ఆ తర్వాత ఇంకా ఆఫీస్కి వెళ్ళడం, అంటే వీక్లీ వన్స్ వెళ్ళడం స్టార్ట్ చేశాను. బట్ ఇట్స్ ఫైన్. కానీ ఇన్ ఫ్యూచర్లో మీరు కానీ దీన్ని లైట్ తీసుకుంటే మాత్రం నాకు అనిపిస్తుంది ఏంటంటే, వీళ్ళు పంపించిన మెయిల్స్ దాన్ని బట్టి చూస్తూ ఉంటే ఇట్స్ లైక్ దే ఆర్ గోయింగ్ టు టేక్ ఎ స్ట్రిక్ట్ యాక్షన్ ఫ్యూచర్లో. సో ఎప్పటికైతే ఏం ప్రాబ్లం లేదు, బట్ మేబీ ఇన్ ఫ్యూచర్ సో డెఫినెట్లీ ఇట్ విల్ బీ అ మ్యాండేటరీ థింగ్. సో ఆఫీస్కి వెళ్ళకుండా ఉండారంటే వెళ్ళి స్వైపింగ్ చేయండి వీక్లీ వన్స్ అన్నా. సో అది అనమాట ఆ మెయిల్ గురించి అయితే. సో ఇంకా నెక్స్ట్ అయితే మనకి కొన్ని మెయిల్స్ అయితే వచ్చాయన్నమాట రిగార్డింగ్ యాక్సెంచర్ క్వైరీస్ మీద. సో చాలా వాటికి నేనైతే రిప్లై మెయిల్ అయితే పెట్టాను, నేను చూసిన వాటికంటే కొన్ని స్కిప్ చేసినట్టున్నాను. సో అవి ఈ వీడియోలో కవర్ చేసుకుంటాము. ఒకవేళ మీరు చూస్తున్నట్టయితే ఈ క్వశ్చన్స్లో మీకు కూడా ఏదన్నా సిమిలర్ క్వశ్చన్ ఏదైనా ఉంటే, సో యూ విల్ గెట్ అన్ ఆన్సర్. సో లెట్స్ స్టార్ట్.
సో ఫస్ట్ మెయిల్ అయితే సురేష్ వరుణ్ గారు పంపించారనమాట. హాయ్ సిస్, ఐ హ్యాడ్ మై ఇంటర్వ్యూ ఆన్ December 2nd and I got regret mail on Jan 6. Again after 2 days I got follow-up mail mentioned as discussed. I have attached those documents for reference. I don't understand the reason for the second mail. Many candidates from December 2nd batch received rejection mails on January 2 and January 6th, and only people who were rejected mails on January 6th got another mail on Jan 8. So it's off campus hiring. I don't understand the second mail and I know Accenture holds the hiring process. Is there any kind of chance for me based upon my second mail? సో మీరేం చెప్తున్నారంటే లైక్ మీకు ఆల్రెడీ రిగ్రెట్ మెయిల్ అనేది వచ్చింది, ఆ తర్వాత మళ్ళీ వేరే మెయిల్ ఏదో వచ్చింది లైక్ ఏమంటారు, యాజ్ డిస్కస్డ్ ప్లీజ్ నోట్ దట్ వీ డూ నాట్ హ్యావ్ ఎనీ ఇమీడియట్ రిక్వైర్మెంట్ ఫర్ ద రోల్ సంథింగ్ అనేసి వచ్చిందనమాట. సో మీకు రిగ్రెట్ మెయిల్ వచ్చిందంటే లైక్ ఇట్ ఈస్ అప్ ఫ్రంట్ దట్ మీరు రిజెక్ట్ అయినారు అనేసి. సో దీని తర్వాత మీకు ఏం మెయిల్స్ వచ్చినా కానీ మేబీ అది గ్లిచ్ అయి ఉండొచ్చు అనమాట. బట్ ఇఫ్ ఇన్ కేస్ మీకు ఇంకా డౌట్ ఉంది అని చెప్తే మీరైతే టెక్ టీమ్కి టికెట్ అయితే రైజ్ చేయండి. లైక్ రేస్ చేసి మీరు అడగండి లైక్ ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వమని చెప్పేసి. సో నేను దాని గురించి ఇంకో వీడియో అయితే చేశాను, ఎలా మనం వాళ్ళకి మెయిల్ చేయాలి అనేది. సో మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఆ మెయిల్ మీరు చూసినట్లయితే మనం ఎలా క్వెరీ రేస్ చేయాలి అనేది ఉంటుంది. సో మీరు క్వెరీ రేస్ చేసిన 2 to 3 డేస్లో మీకు ఆన్సర్ అయితే వస్తుంది అనమాట. సో అప్పుడు మీకు ఇంకా పక్కా క్లారిఫికేషన్ అయితే ఉంటుంది, మీరు రిజెక్ట్ అయినారా లేకపోతే మీ ప్రొఫైల్ అనేది ఇంకా హోల్డ్లో ఉందా అని చెప్పేసి. యా. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి శర్వాణి గరిసా గారు అడిగారనమాట. డియర్ సిరీసిస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ రిప్లై ఫర్ ప్రీవియస్ డౌట్స్. సో ఐ థింక్ మీకు ఆల్రెడీ నేను రిప్లై మెయిల్ అయితే ఇచ్చినట్టున్నాను. సో దాన్ని అడ్రస్ చేస్తున్నాను అనుకుంటా. సో మీ డౌట్ ఏంటి? ఐ గాట్ ఎ న్యూ ఆఫర్ లెటర్ ఆన్ Feb 6, 2025 and I got a warm welcome mail but I did not get the primers. When did I expect the reversion and primers? Please give me a reply sis. సో మీకు ఏమంటారు, ఆఫర్ లెటర్ వచ్చేసింది కాబట్టి ఇంకా లైట్ అనమాట. సో డెఫినెట్లీ మీకు అయితే ప్రైమర్స్ ఇవన్నీ వచ్చేస్తుంది బ్యాక్ టు బ్యాక్. బట్ ఏంటంటే కొంచెం డిలే అవుతుంది అనమాట ఇప్పుడున్న సిచ్యువేషన్కి అయితే. సో మీరు జస్ట్ ఇంకా వెయిట్ చేయడమే. బట్ మీకు ఇంకా త్వరగా ప్రైమర్స్ అయితే వచ్చేస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వినోద్ కే గారు అడిగారు. హాయ్ సిరి, హౌ ఆర్ యూ? హియర్ ఈస్ యువర్ ఫాలోవర్ అండ్ మై నేమ్ ఈస్ వినోద్. థ్యాంక్ యూ సో మచ్ వినోద్ ఫర్ ఫాలోయింగ్ మై ఛానల్. సో యా, హలో సిస్టర్, I had given my interview on 8th November 2024 and I have been waiting for interview results for last 4 months. But as of now, no updates. As per mail, they were told to get back to you within 10 to 15 work days. As of now, 3.5 months is over. Okay. I have raised the ticket on 15th Jan 2025 and got as follows. So what you got? Dear candidate, thanks for your interest in pursuing career at Accenture. We made a note of your issue. Our candidature is currently being reviewed and it may take some time for us to get up. Should I keep hopes? As you told, try outside. I have been trying but not getting any response. I got to pay 2 jobs. For that I have to pay 2.5 LPA. So do I have believe in those kind of jobs? No. సో మీకు ఇలా మనీ పే చేస్తే మేము జాబ్ ఇస్తాము అనే ఏమంటారు అనే కంపెనీస్కి మీరు వెళ్ళొద్దండి. సో డబ్బులు ఇచ్చి మాత్రం మీరు మోసపోకండి. సో 2.5 lakhs అనేది చాలా పెద్ద అమౌంట్. సో మీరు రిజెక్ట్ చేసేయండి. సో అలాంటి స్కామ్స్కి అయితే మీరు పడద్దండి. ఇట్స్ బీన్ మోర్ దెన్ 4 months అంటున్నారు. సో వర్తే కాదు యాక్సెంచర్లో 4 months పైన మనం వెయిట్ చేయడం అనేది. ఎసెన్షియల్ అనే కాదు, ఏ కంపెనీ కూడా 2 months or 3 months అంటే 3 monthsకి పైన మనం అయితే అస్సలు వెయిట్ చేయకూడదు అనమాట, వర్తే కాదు. సో మీరు వేరే బయట కంపెనీస్లో ట్రై చేయండి, స్టార్టప్స్లో ట్రై చేయండి. సో బయట మీకు మంచి ఫ్యూచర్ ఉంటుందేమో. బట్ ఎసెన్షియల్లో వీళ్ళు ఇంత డిలే చేస్తున్నారు కాబట్టి సో నేనైతే గ్యారంటీగా చెప్పలేను వాళ్ళు మిమ్మల్ని మళ్ళీ తీసుకుంటారో లేదో అని చెప్పేసి. కానీ 4 months అనేది వర్త్ కాదు వెయిట్ చేయడం. సో మీరు బయట ట్రై చేయడమే బెస్ట్ ఆప్షన్. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి బాలు బోయినా గారు అడిగారనమాట. సో ఏంటి, ఓకే నేను ఆల్రెడీ వీళ్ళకి రిప్లై చేశాను, ఫైన్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ప్రీతి రెడ్డి గారు అడిగారు. ఐ హ్యావ్ ఫ్యూ క్వశ్చన్స్, కెన్ యూ గివ్ మీ ఎనీ సజెషన్? సో క్వశ్చన్ అని చెప్పారు కానీ క్వశ్చన్ ఏం కనిపించలేదు నాకు మెయిల్లో. ఒకవేళ మీరు ఏదైనా మర్చిపోయి మీరు ఏదైనా కన్వే చేయాలి అనుకుంటే నాకు మళ్ళీ మెయిల్లో పెట్టండి మీరు దేని గురించి అడుగుతున్నారు అనేది. నేనైతే మీకు డైరెక్ట్ రిప్లై మెయిల్ అయితే ఇస్తాను.
అండ్ కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్, జన్య మైలా గారు అడిగారు. హాయ్ అక్క, ఫస్ట్లీ ఐఎమ్ సో సారీ ఫర్ మెయిలింగ్ యూ మే బీ బిజీ. ఐ వుడ్ లైక్ టు నో అబౌట్ ది నెక్స్ట్ హైరింగ్ ప్రాసెస్. డోంట్ బీ సారీ, మై ఛానల్ ఈస్ అబౌట్ లెట్టింగ్ యూ నో వాట్ ఎక్సెంచర్ ఈస్. నేను ఫ్రీగా ఉంటే డెఫినెట్లీ మీ మెయిల్కి అయితే నేను రిప్లై ఇస్తాను. ఒకవేళ అలా ఫ్రీ లేకపోతే ఒక టైం తీసుకొని సో ఇలా వీడియోస్ అయినా చేస్తూ ఉంటాను అనమాట. సో మీ క్వశ్చన్ ఏంటి, లైక్ ఐ హ్యావ్ రిసీవ్డ్ an LOI after getting my results. This was in the month of November 2024. Later in the month of 2025 Jan, we received a revised LOI. This was given after the session. The session stated a few things about courses extra. I have attached a screenshot about the timeline that we have been informed about. Received a workday account creation mail. I have applied through campus. Few of the selected students have received the document verification yesterday. Almost 132 students have been selected. Few of them have been selected for the internship. When I can expect the document verification, the offer letter, and the joining? As stated in the session, will the joining start from June? I would like to know about more. Okay. యా, సో మీరు పంపించిన స్క్రీన్షాట్లో ప్రాపర్ టైమ్ లైన్స్ స్టెప్స్ అన్నీ ఇచ్చారు. ఓకే, బట్ లైక్ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు లైక్ ఇట్ విల్ బీ ఆఫ్టర్ ది మార్చ్ ఆర్ బిఫోర్ మే. సో మార్చ్ అండ్ మే బిట్వీన్లో ఉంటుంది ఒకవేళ మీకు నెక్స్ట్ అప్డేట్స్ రావాలి అంటే. సో ఎందుకంటే ఫైనాన్షియల్ ఇయర్ అనేది ఎండ్ అవుతుంది కాబట్టి, సో ఆ టైంలో మేబీ మళ్ళీ రీవర్క్ చేస్తారు వాళ్ళ ప్రొఫైల్స్ మీద కాబట్టి, సో మీకైతే డెఫినెట్లీ మార్చ్ తర్వాత అయితే నెక్స్ట్ హైరింగ్ ప్రాసెస్ అనేది వాళ్ళు రెజ్యూమ్ చేస్తారని అనుకుంటున్నాను. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి శామీ గారు అడిగారు. హాయ్ సిస్, మై నేమ్ ఈస్ సుధీర్ అండ్ ఐ గేవ్ మై ఇంటర్వ్యూ ఆన్ November 26 in 2024. టిల్ నౌ ఐ డెంట్ గెట్ ఎనీ అప్డేట్ ఫ్రమ్ ఎసెన్షియర్. సో లైక్ ఇట్ ఈస్ వెరీ బ్యాడ్ ఫ్రమ్ ఎసెన్షియర్. నాకు అర్థం కావట్లేదు వాట్స్ గోయింగ్ ఆన్ విత్ ఎసెన్షియర్ అనేది. చాలామందికి ఇలా స్టాప్ చేసేస్తున్నారనమాట రిజల్ట్స్ ఏది పంపించకుండా. బట్ నవంబర్ అంటే ఇట్ ఈస్ వెరీ ఫార్ ఫ్రమ్ నౌ. సో మీరు వేరే కంపెనీస్లో ట్రై చేయండి. ఒకవేళ ఎసెన్షియల్లో వస్తే వెల్ అండ్ గుడ్, లేకపోతే మీకు అట్లీస్ట్ ఇంకొక ఆపర్చునిటీ అన్న మీ చేతిలో ఉంటుంది కాబట్టి, సో బెటర్ గో అండ్ అటెండ్ మోర్ కంపెనీస్ అవుట్ సైడ్ అని నేను చెప్తాను. సో కానీ ఎప్పుడు వస్తుంది అప్డేట్స్ అనేది మాత్రం నేను గ్యారంటీగా చెప్పలేను. బట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ దట్ ఇట్ విల్ బీ మేబీ ఆఫ్టర్ మార్చ్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సాహితీరావు గారు అడిగారు. హలో అక్క, మీ యూట్యూబ్ ఛానల్ చూసి టెక్స్ట్ చేస్తున్నాను. ఐ హ్యావ్ ప్రైమస్ ఎగ్జామ్ ఆన్ 18th of Feb కమింగ్ ట్యూస్డే. సో ఐఎమ్ రియలీ సారీ. సో మీకు ఆల్రెడీ ఎగ్జామ్ అయితే అయిపోయి ఉంటుంది. ఐఎమ్ రియలీ సారీ. నేను ఈమెయిల్ అయితే అసలు చూడలేదు. ఒకవేళ నేను చూసినట్టే డెఫినెట్గా మీకు రిప్లై ఇచ్చి ఉండేదాన్ని. బట్ ఐఎమ్ రియలీ సారీ, చాలా సారీ. హోప్ మీరు ఎగ్జామ్ బాగా రాసారని అనుకుంటున్నాను. ఐ హోప్ యూ షుడ్ గెట్ సెలెక్టెడ్. నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ అర్నా పాల్ గారు అడిగారు. గుడ్ ఈవినింగ్. I want to know when can I expect my 4th December interview results from Accenture for an on campus. There were several news circulating in YouTube that Accenture has frozen hiring for 2025 batch since December. Is this news really true or totally fake? Already 2 months have been completed since I gave the interview. When I and expect the time for selection rejection mid. So it is true అండి. 2025 గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళందరికీ అయితే హైరింగ్ అయితే ఇప్పుడు ప్రెజెంట్గా స్టాప్ చేశారు. సో ఇట్ ఈస్ అన్ అఫీషియల్ న్యూసే, సో ఫేక్ ఏం లేదు. సో ఇప్పుడైతే 2025 గ్రాడ్యుయేట్స్ వాళ్ళకైతే హైరింగ్ అనేది ఫ్రీజ్ చేశారు. సో రిమైనింగ్ బ్యాచెస్కి అయితే మామూలుగా జరుగుతున్నాయి. బట్ ఇట్ ఈస్ వెరీ స్లో యాజ్ ఆఫ్ నో. సో ఎక్స్పెక్ట్ అయితే చేయలేము ఎప్పుడు వస్తుంది అనేసి. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి పవన్ ఉప్పాల గారు అడిగారు అక్క, కొంచెం లేట్ అయినా కూడా పక్కా వస్తుందా అంటే కన్ఫర్మేషన్. సో అదే కదా నేను చెప్తున్నది, మీకు లేట్ అయింది అంటే మీకు ఎంత లేట్ చేసినా మీకు సెలెక్ట్ అవుతారు అనే గ్యారంటీ అయితే ఎసెన్షియర్ ఇవ్వదు. సో మర్సీలెస్గానే ఉంటారు ఏ కంపెనీ అన్నా అంతే. సో ఐ థింక్ మీరు ఎక్కువ లాంగ్ టర్మ్ వెయిట్ చేయడానికన్నా వేరే కంపెనీస్లో ట్రై చేయడం బెస్ట్. ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పినట్టు మనం నమ్మకం అయితే పెట్టుకోలేమన్నమాట డెఫినెట్లీ మనం సెలెక్ట్ అవుతాము అనేసి. సో 2-3 monthsలో వచ్చేస్తే ఓకే, బట్ మోర్ దెన్ దాట్ అంటే మీరు బయట చూసుకోవడమే బెస్ట్ అని చెప్తాను. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి యోషిత టెంటు గారు అడిగారు. హై సిస్, ఐఎమ్ 2025 పాసింగ్ అవుట్ స్టూడెంట్, గాట్ సెలెక్టెడ్ ఇన్ Accenture. I recently watched your YouTube video and wanted to talk to you. We are given Primus modules and exam in a week. Could you please tell me how to pass, because there are so many modules, quizzes, codes. Please send dumps if you have, sis. Thank you.
సో నేను ప్రైమర్స్ రాసి చాలా ఇయర్స్ అవుతుంది, లైక్ 2 to 3 ఇయర్స్ అవుతుందనమాట. సో నా దగ్గర అయితే డమ్స్ అవి ఉండవు. బట్ మీరు టెలిగ్రామ్ ఛానల్స్ కానీ, వాట్సాప్ గ్రూప్ ఛానల్స్ కానీ ఇవి ఉంటాయన్నమాట ప్రెజెంట్లీ. సో మీరు అవి జాయిన్ అయితే మీకు డెఫినెట్లీ డమ్స్ అవి దొరుకుతుందని, ఖచ్చితంగా డమ్స్ అవి అయితే దొరుకుతుంది. సో టెలిగ్రామ్లో మోస్ట్లీ ట్రై చేయొచ్చు మీరు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి కనిగంటి సాయి శ్రీ దుర్గా గారు అడిగారు. ఇన్ కోడింగ్ అసెస్మెంట్ ఐ కంప్లీటెడ్ 1 code and interview I performed very well. Can I expect a job after results will come out? డెఫినెట్లీ మీరు మంచి రిజల్ట్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఒక కోడ్ ప్రాపర్గా మనం ఫినిష్ చేసాము అంటే దెర్ ఇస్ హై ఛాన్సెస్ దట్ వీ కెన్ గెట్ సెలెక్టెడ్. బట్ ఆల్సో వాళ్ళ కన్సిడరేషన్లో మనం ఇంటర్వ్యూలో ఎలా పర్ఫామ్ చేస్తాము, మన కమ్యూనికేషన్ అసెస్మెంట్ ఎలా జరిగింది, సో ఇవన్నీ ఓవరాల్గా వాళ్ళు తీసుకుంటారనమాట. సో ఓన్లీ కోడింగ్ రౌండ్ బట్టి మనకు రిజల్ట్స్ ఉండవు. సో ఓవరాల్ పర్ఫార్మెన్స్ తీసుకొనేసి వాళ్ళు సెలెక్ట్ చేస్తారు. సో మీరు ఇంటర్వ్యూ మంచిగానే పర్ఫామ్ చేస్తారని చెప్తున్నారు కాబట్టి దెర్ ఇస్ హై ఛాన్సెస్ దట్ యూ విల్ గెట్ సెలెక్టెడ్. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి శ్రీవర్ధన్ పులిగిల్లా గారు అడిగారు. హాయ్ అక్క, నాకు యాక్సెంచర్ ఇంటర్న్షిప్ ఆఫర్ లెటర్ వచ్చింది, కానీ బేస్ లొకేషన్ బెంగళూరు వచ్చింది, కానీ నాకు హైదరాబాద్ కావాలి. ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయా లొకేషన్ చేంజ్ చేసుకోవడానికి? వెయిటింగ్ ఫర్ యువర్ రిప్లై. డెఫినెట్లీ మీరు లొకేషన్ చేంజ్ అయితే మీరు రిక్వెస్ట్ పెట్టచ్చు అనమాట. సో టెక్ టీమ్ ఉంటుంది. సో వాళ్ళకి మీరు కానీ ఇన్సిడెంట్ రైస్ చేసేసి వాళ్ళకి అలా చేయొచ్చు. లేకపోతే మీరు మీ మేనేజర్ని కూడా, హెచ్ఆర్ మేనేజర్ ఎవరైనా ఉంటే సో వాళ్ళకి డైరెక్ట్గా మీరు కమ్యూనికేట్ అవ్వచ్చు అనమాట. ఇంకా వాళ్ళైతే నెక్స్ట్ ప్రాసెస్ అయితే తీసుకెళ్తారు. బట్ ఇట్స్ బెటర్ టు కమ్యూనికేట్ విత్ మేనేజర్. సో వాళ్ళ త్రూ వెళ్తే మనకు కొంచెం త్వరగా అవుతుందన్నమాట వర్క్. సో డెఫినెట్లీ మీరైతే చేంజ్ అయితే చేసుకోవచ్చు. సో ఇంకా లాస్ట్ ఒక్కో క్వశ్చన్ అయితే చూద్దాము. సో నల్లల్ల నమిత గారు అడిగారనమాట. హలో అక్క, దిస్ ఇస్ నమిత. యాక్చువల్లీ నేను మీ యూట్యూబ్ వీడియోస్ ఫాలో అవుతాను, నాకు పర్సనలీ చాలా ఇష్టం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్. అండ్ మీరు వర్క్ చేసే కంపెనీలో ఏమైనా రెఫర్ చేసే ఛాన్స్ ఉంటే నన్ను రెఫర్ చేయరా? ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై గ్రాడ్యుయేషన్ in BTech CSE 2024. So as a fresher, I'm searching jobs. If there any chance for reference or any vacancies, please let me know. Definitely. సో మీరు మీ ప్రొఫైల్ అయితే నాకు షేర్ చేయండి త్రూ మెయిల్. సో నేను ప్రొఫైల్ చూసిన తర్వాత నేను రెఫర్ చేయొచ్చా లేదా అనేది మీకు గెట్ బ్యాక్ అవుతాను. సో అది అనమాట. నేను ప్రతి మెయిల్కి అయితే రిప్లై ఇవ్వలేదు, కానీ అన్ని మెయిల్స్ అగ్రిగేట్ చేసుకున్నాను అనమాట. సో సిమిలర్ క్వశ్చన్స్ ఏదైనా ఉంది అని చెప్పేసి. సో మీ మెయిల్కి నేను రిప్లై ఇవ్వలేదు అంటే ప్లీజ్ డోంట్ మైండ్. సో నేను స్కిప్ చేసి ఉంటాను, బికాస్ సిమిలర్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ వేరే వాళ్ళు కూడా అడుగుంటారు కాబట్టి. సో కలిపి ఒకేసారి ఆన్సర్ అయితే ఇచ్చాను అనమాట. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే నా మెయిల్కి అయితే రీచ్ అవుట్ అవ్వండి. అండ్ ఆల్సో ఈ వీడియో కింద మీరు కమెంట్ చేస్తే కూడా నేను రిప్లై అవ్వడానికి ట్రై చేస్తాను. సో అది గాయ్స్. సో మీకు ఇంకేమైనా యాక్సెంచర్ గురించి తెలుసుకోవాలని ఉంది, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయంటే కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో నేను దాని మీద వీడియో చేయడానికి ట్రై చేస్తాను. సో దట్స్ ఇట్ గైస్ ఫర్ దిస్ వీడియో. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ గాయ్స్.